తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద 15, 18 మధ్య స్థానాల్లో ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల కంటే 15 నుంచి 18 రాష్ట్రాల్లోని ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ అన్నమాట. కానీ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఏపీ నంబర్ 1. ఎంతంటే ₹109.74 అమరావతిలో 1 లీటర్ పెట్రోలు. అండమాన్లో దీని ధర ₹82.46. అంటే లీటర్కి ₹28 తేడా అన్నమాట. అండమాన్లో వ్యక్తి 1 లీటర్ పెట్రోల్ కట్టేది, అమరావతిలో వ్యక్తి 1 లీటర్ పెట్రోల్ కట్టేది. 1 లీటర్కే ₹28 తేడా వస్తుంది. అంటే ఎంత భారమో చూడండి. ఈ విషయాన్ని పార్లమెంట్లో నిన్న పెట్రోలియం సహాయ మంత్రి గారట సురేష్ గోపి ఈయన రిటర్న్గా తెలియజేశాడు. ఏంటి, ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశం మొత్తంలో అన్నిటికంటే కాస్ట్లీ అని. ఏ కారణం చేత ఏపీలో కాస్ట్లీ? నేను ఇంతకుముందు చెప్పినట్టు తలసరి ఆదాయంలో ఏమైనా ముందున్నామా? లేదు. ఏ 18వ స్థానంలోనో లేదు, గొప్పగా ఉంటే 15వ స్థానంలోనో ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రం కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాత్రం మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రజల కంటే పెట్రోల్ కోసం, డీజిల్ కోసం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు 2,000 నుంచి 7,000-8,000 వరకు ఖర్చు పెట్టవచ్చు నెలకి. కానీ అదొక్కటే భారం కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మన నిత్య జీవితంలో వాడుకునే ప్రతి వస్తువు యొక్క ధర చాలా ఎక్కువ పడుతుంది. కూరగాయల ధరలు తీసుకోండి, ట్రాన్స్పోర్టు భారం ఎక్కువ. ఫర్నిచర్ తీసుకోండి, ట్రాన్స్పోర్టు భారం ఎక్కువ. సో ప్రతి వస్తువు యొక్క ధర పెట్రోల్ డీజిల్ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటే మోయలేనంత భారం పడుతుంది. ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భరిస్తున్నారు. ఏంటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు అక్కడ ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేమి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వసూలు చేస్తోంది ₹109.74, హయ్యెస్ట్ ప్రైస్ పెట్రోల్కి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు మారినా కూడా ఈ ధరల మారవు. ఎందుకు? ఈజీ మనీ ప్రభుత్వానికి. నెలకి 1300-1400 కోట్ల రూపాయలు ఆయాచితంగా వస్తాయి వ్యాట్ పేరుతోటి. ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది ఏపీలో అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి లీటర్ పెట్రోల్ మీద ₹29.06. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ట్యాక్స్లు వసూలు చేస్తుంది. వాళ్ళే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినా కూడా భారతదేశంలో రేట్లు తగ్గించడం లేదు అనేటువంటి ఫిర్యాదు ఉంది. అది కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్ వ్యాట్ రూపంలో ₹29.06 ప్రతి లీటర్కి వేస్తోంది పెట్రోల్ మీద. అదే అండమాన్ నికోబార్ దీవుల్లోనైతే అక్కడ వ్యాట్ 82 పైసలట లీటర్ పెట్రోల్ మీద. 82 పైసలు ఎక్కడ, ₹29.06 ఎక్కడ. డీజిల్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ లీటర్ ధర ₹97.57 అదే అండమాన్ నికోబార్ దీవుల్లోనైతే ₹78.05 అంటే ₹20 తేడా ఉంది లీటర్కి డీజిల్లో. ఎందుకు ఇంత తేడా అంటే ఏపీలో డీజిల్ మీద లీటర్కి ₹21.56 ప్రతి లీటర్కి. అదే అండమాన్ నికోబార్ దీవుల్లోనైతే 77 పైసలు మాత్రమే. వేరే రాష్ట్రాల్లో ఇంత తక్కువగా ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ. ఢిల్లీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో వ్యాటు ₹15.40 కాబట్టి పెట్రోల్ లీటర్ ₹94.77. ఇంకా విశేషం ఏంటంటే ఇందులో పక్కనే తెలంగాణ ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర ₹107.46. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే లీటర్కి ₹2.25 పైగా తక్కువ. పక్కనే ఉన్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం. గమ్మత్ ఏమిటంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ₹3,87,623 24-25 లెక్కల ప్రకారం.
అంటే అర్థం ఏంటి? తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి సరాసరి నెలకి 32,301 రూపాయి సంపాదిస్తాడు. అదే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఇదే పీరియడ్లో 2,98,058 రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం నెలకి 24,838. సో తెలంగాణలోనేమో 32,000కి పైగా ఉంటే నెల ఆదాయం, ఆంధ్రప్రదేశ్లో 24,000 రూపాయలు మాత్రమే ఉన్నది. అయినా తెలంగాణ కంటే ఆంధ్రాలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇది నిలువు దోపిడీ కాకుండా ఇంకేమన్నానా? ఈ దోపిడీకి అన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో అలవాటు పడి ఎవ్వరూ తగ్గించడానికి ఇష్టపడరు. ఆయాచితంగా డబ్బులు వస్తున్నాయి. వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు? పోనీ సద్వినియోగం చేస్తారా? అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉచితాల పేరుతోటి పనిచేస్తారు వీటిని. ఇంకేమైనా డబ్బులు మిగిలి ఉంటే రకరకాల ప్రాజెక్టుల రూపంలో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్టులను బాగుపరుస్తారు. అలా కాకుండా పెట్రోల్ మీద డీజిల్ మీద ధర తగ్గించమనండి, ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో పెద్ద రిలీఫ్ వస్తుంది ఇమ్మీడియట్గా. కానీ చేయరా పని. ఎందుకు? ఒకసారి తగ్గించారనుకోండి మర్చిపోతారు జనం. కాబట్టి మనకి ఆదాయం రాదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి చేతిలో ఉండవు, అటు ప్రజలు కూడా పెద్దగా గుర్తు పెట్టుకోరు. 2 నెలలు అయిన తర్వాత మర్చిపోతారు కదా ఎట్లాగూ. అలా కాకుండా నెల నెల పెన్షన్ల పేరుతోనో మరొక పేరుతోనో డబ్బులు ఇస్తామన్నాం అనుకోండి, మన చేతుల్లో ఉంటుంది కంట్రోల్ అంతా. నిజంగా ఎకానమీ పెరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా తక్కువగా ఉండాలి, వేరే వాళ్ళకంటే తక్కువగా ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళతో పోలిస్తే దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది. కానీ ఆ పని చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమో సిద్ధపడదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దృక్కోణం నుంచి ఆలోచించటం వల్ల